కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ తదితర కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నిజాం సాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్డు, విద్యానగర్ కాలనీలోకి వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. మరోవైపు జిల్లాలోని దోమకొండ, బిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, తాడ్బాయి, రాజంపేట్ తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి ఆయా మండలాల్లోని వరి పంట నీట మునిగింది. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతుంది. అలాగే పాల్వంచ వాగు పొర్లుతోంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలో రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. బిక్కనూరు మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా మండలాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దోమకొండ మండలం గోటిముక్కల గ్రామంలోని ఎడ్లకట్ట వాగు పూర్తిగా నిండి రోడ్డుపై వరద ప్రవాహం పోవడంతో దోమకొండ, గోటిముక్కల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. సంగమేశ్వర్, దోమకొండ, ఎడ్లకట్ట వాగు ఫుల్ పోతుంది. హ్యాపీ.